నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. చిత్తూరు జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వివేకానంద స్వామి ఫౌండేషన్ అధ్యక్షులు అడ్వకేట్ జయకుమార్, చెన్నకేశవులు నాయుడు, స్వామి శుక్రానంద మహారాజ్, అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకురి పద్మనాభ నాయుడు, నారాయణ్, శరత్ చంద్ర, ఎడ్ల బాలకృష్ణారెడ్డి, కొత్తూరు బాబు, మురళి, సుమంత్, కల్వకుంట జగదీష్, దేవేంద్ర, రవీంద్ర, మంజుల, శాంతా నాగరాజ్, రామమూర్తి స్వామి వివేకానంద స్వామి సేవలను యువతకు బోధించడం జరిగింది. సన్యాసంలోకి వెళ్ళిపోతాడు అనేసి, ఎందుకనంటే వాళ్ళ తాతగారు సన్యాసం స్వీకరించారు. అంటే విశ్వనాథ్ వారి తండ్రి విశ్వనాథ్ దత్ గారు, విశ్వనాథ్ దత్ గారి తండ్రి సన్యాసం స్వీకరించి వెళ్ళిపోవటం జరిగింది ఆయన కాశీకి. సో ఈ పిల్లవాడిని వీటన్నిటికీ దూరంగా సన్యాసం స్వీకరించకూడదు అనే విధంగా ఈ పిల్లవాడిని దూరంగా ఉంచాలి అని చెప్పేసి పెంచుతూ రావటం జరిగింది. కానీ వారి తల్లి ప్రతిరోజు రామాయణము, భారతము, భాగవతము చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఆయనకి చెబుతూ వచ్చేది. అన్నిటికన్నా ముఖ్యం, ఇక్కడ చాలామంది తాతలు ఉన్నారు. ఎందుకున్నారు తాతలు? చేతులు లేపండి. చాలామంది తాతలు ఉన్నారు. వివేకానంద స్వామి వారికి కూడా ఒక పినతాత గారు అమరకోశము అనే విషయానికి ముందర ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇప్పుడు మురళి గారు చెప్పినట్టుగా కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి రేపు మార్చి అయిపోయిన తర్వాత స్కూల్స్ బిగిన్ అయినప్పుడు వారానికి ఒక హై స్కూల్లో వివేకానంద స్వామి జీవిత చరిత్ర గురించి ఎగ్జామ్ పెడదాం. అక్కడ చేసిన తర్వాత వాళ్ళకి అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. హై స్కూలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో. ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు చెప్తున్నానంటే, స్వామి వివేకానంద ఫోటో పెట్టుకొని హైదరాబాదులో మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఈయనెవరంటే హే అంటా ఉంటాయి అమ్మాయిలు. మళ్ళీ వేరే ఒకరి పేరు పెడితే వీడు సినిమా యాక్టర్ పేర్లు చెప్తూ ఉన్నారు, ఇంకొకరి పేర్లు చెప్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కలిసి దీనికి నా వంతు కూడా సహకరిస్తాను. క్వశ్చన్ పేపర్లకు కావాలంటే వాళ్ళకి కావాలంటే ఎక్స్పెన్సెస్ నేను ఇస్తాను. ఈ నెక్స్ట్ స్కూల్ ప్రారంభించిన తర్వాత హై స్కూల్ నుంచి ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క వారం ఈ విధంగా జీవిత చరిత్ర గురించి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని అక్కడి నుంచి పరివర్తన తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గారికి తదితర మహోన్నతమైన వ్యక్తులకు, సభికులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం, నా నమస్కారాలు. ఈరోజు ఒక చాలా ఆనందమైన, సంతోషమైన దినం ఏమంటే, ఇక్కడ ఈ కేంద్రంగా ఒక లైబ్రరీగా అల్లుకున్న బంధమే హిందుత్వం. దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం. ఇవ్వడమేలే మన జాతి లక్షణం, ఫలములుచ్చుటే గాని కోరదు ఫలితం. ఎన్ని యుగాలైన గాని మారనిది గుణం, ఎన్ని యుగాలైన గాని మారనిది గుణం. ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. కాలికి గాయమైతే కంటి చుక్కరాలదా, కలబోసిన మనసులన్నీ కష్టం కరిగించవా. కలసి బ్రతకడం మన ధర్మం మర్మం, హరివిల్లుకు పురుడోసిన పుడమి ఈ పూలవనం. వేషభాష భూషణాలు వేరు వేరు
स्वामी विवेकानंद महाराज की पुष्पांजलि करो।